హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. లతా ఆర్గానిక్ గార్డెన్ 4 వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. ఇప్పుడు బంకొట్టు కూర రెసిపీ చేస్తున్నాండి. చూడండి ఎలా చేయాలి. బంకొట్టు కూర ఆరోగ్యానికి చాలా మంచిదండి. అది ఏంటంటే మోషన్ ఫ్రీ కూడా వస్తుంది. కొంచెం బంక ఉంటుంది కాబట్టి దాన్ని బంకొట్టు కూర అని అంటారేమో. అది తెలంగాణ స్పెషల్ అండి. ఇది జూన్ జూలై లాస్ట్ వీక్ వరకే దొరుకుతుంది. అది మడికట్లల్లో చిలకలలో దొరుకుతుంది. ఇప్పుడు దాని గురించి నేను చేసి చూపిస్తానండి. చూడండి. దాంట్లోకి కావాల్సిన వస్తువులు నూనె, ఈ పప్పులు వేసుకోవాలండి. మినపప్పు, శనగపప్పు, ఉల్లిగడ్డలు, ఒట్టిమిర్చి, పసుపు, కొంచెం వెల్లుల్లి కచ్చపిచ్చ దంచి, ధనియాల పొడి, ఉప్పు అన్నీ వేసుకోవాలండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అప్పుడు ఊర్లలో ఉన్నప్పుడు అయితే అమ్మ వాళ్ళు ఎప్పుడు చేసి పెట్టేది. కనీసం 2 నెలలు కూడా తింటేనే బాగా తినేది. ఆరోగ్యానికైతే ఆకుకూరలు అంటే అన్నీ మంచివే కదండి. ఇది ఎప్పుడు దొరికేది కాదు కాబట్టి ఓన్లీ సీజన్ ఆకుకూర ఇది. ఈ ఆకుకూర తిని చూడండి. దొరుకుతుంది, సిటీలలో దొరుకుతుంది, ఊర్లలో దొరుకుతుంది, సంతల. ఫస్ట్ జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర మగ్గాక మినప్పప్పు, పర్వాలేదండి, ఇట్లా అయితే చాలు. కొంచెం పసుపు వేసుకోవాలండి. ఎందుకంటే పసుపు తర్వాత వేసుకున్నానండి. ఇప్పుడు ఇది వెల్లుల్లి నేను 10-12 ఎల్లిపాయలండి కచ్చపెచ్చ దంచి వేసిన. కచ్చపెచ్చనే దంచాలి. అన్నీ మగ్గినాక వేస్తే బాగుంటుంది. పసుపు అండి. ఈ ఆకుకూర ఏ ఆకుకూర అయినా కూరగాయలైనా ఉప్పు వేసి కట్టుకోవాలండి. చూడండి, ఇట్లా కట్ చేసిన నేను. మరీ దగ్గర కట్ చేస్తే ఏమవుతుందంటే బంక వస్తుందండి ఇందులో. అట్లాంటి బంక అనేది ఉండకుండా చేసుకోవాలి. మనం కట్ చేసి ఆరబెట్టుకోవాలి. మంచిగా కడిగి ఆరబెట్టుకొని కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇది ఎట్లనైనా కొంచెము దగ్గరకే అవుతుంది ఈ ఆకుకూర, కొంచెం పాలకూర లాగా. మంచిగా కలియబెట్టుకోవాలండి. ఇది ఏమవుతుందంటే మంచిగా కలిస్తేనే మంచిగా మారుతుంది. ఇంత కూర ఉంది, దీని నిండా ఏం చేసుకుంటారని అనుకున్నారు. ఇది అయ్యేదే కొద్దిగా తినాలనుకుంటే ఒక్కరికి ఇద్దరికి అవుతుంది. మంచిగా తింటే రొట్టెల మీదకి, జొన్న రొట్టెల మీదకి చాలా బాగుంటుంది. నాకైతే అన్నంలోకైతే ఇంకా ఇష్టం ఉంది. జొన్న రొట్టెలైనా చపాతీలైనా తినొచ్చు, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఒక 2 మినిట్స్ అట్లా ఆవిరి బయటకు వెళ్ళకుంటే తొందరగా మగ్గుతుందండి. చూడండి ఎంత మంచిగా అయింది. ఒక 5 మినిట్స్లో మంచిగా అయింది. ఇక మనం ఎక్కువ మంట పెడితే మాడిపోయి చేదు వచ్చేస్తుంది కూర.
ఇప్పుడు కొంచెం ఏం చేద్దామంటే సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు అన్నీ వేసేది అయిపోయింది, కొంచెమే ఆకుకూరలలో తక్కువ పడుతుంది. మళ్ళా మనకు సరిపోకపోతే మళ్ళీనైనా వేసుకోవచ్చు అండి. విండు అది విండు పులుపు ఎక్కువ అసలు టేస్ట్ ఉండదు. ఇక మంచిగా దగ్గర కాకుండా చాలాసేపు ఆరబెట్టినా కదండి, ఎంత బాగా అవుతుందో చూడండి. పొల్లు పొల్లు అసలు అసలు ఇట్లా యాక్చువల్గానైతే బంకోటి కూర ముద్ద అవుతుందండి. కట్ చేసి మంచిగా ఆరబెట్టిన 2 అవర్స్ ఫ్యాన్ గాలికి ఆరబెట్టిన తర్వాత ఇట్లుంది చూడండి. ఉప్పు అయిపోయింది, ఉప్పు వేసినాం కదండి. ఇప్పుడు మనం ఎన్ని ఎల్లిపాయలు వేసినా ఏం చేసినా కానీ వెండు కారంలా మళ్ళీ కొన్ని 2-3 ఎల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకొని ఎల్లిపాయ కారం లాగా చేసుకోవాలండి. అది టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా నేనైతే ఒక 2 స్పూన్లు కొంచెం ఎక్కువనే వేస్తున్నాండి. మరి 2 స్పూన్ల కరెక్ట్ 2 స్పూన్లు వేసిందండి. చూద్దాం, కలిపి చూస్తే మనకు కలర్ ఎమ్మడే తెలుస్తుంది ఎంత పట్టింది ఏంది. తెలంగాణ స్పెషల్ వంట అండి, సీజన్లో వస్తుంది కాబట్టి తెలంగాణ స్పెషల్ బంకోటి కూర చాలా బాగుంటుందండి. మీరు సంతకి వెళ్ళినప్పుడు సంతలో దొరుకుతుందండి, కంపల్సరీ దొరుకుతుంది. ఈ సీజన్లో దొరుకుతుందండి. సరిపోయిందండి కారం కూడా. ఒక తర్వాత కొంచెము కొద్దిగా ధనియాల పొడి వేసుకుందామండి, ఎందుకంటే కొంచెం ధనియాల ఫ్లేవర్ కనపడాలి. ధనియాల ఫ్లేవర్ ఉంటేనే మనకు ఏ కూరలైనా ఆకుకూరలలో ధనియాల పొడి వేస్తేనే అది మనకు టేస్ట్ ఉంటుంది. ధనియాల పొడి వేసిన అన్నీ వేసేసిన చూడండి ఎంత బాగుంది. ఎల్లిపాయలు కూడా మొత్తము అందులో స్మాష్ అయినట్టు ఏం లేదు, మంచిగా కనపడుతుంది. ఆరోగ్యానికి వెల్లిపాయలు కూడా చాలా మంచిదండి, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా అవుతుంది. ఒక 2 మినిట్స్ అట్లా కాగానే బంద్ చేసేద్దామండి. చాలా బాగుంది. ఇక బంద్ చేసిన కదండి, ఇప్పుడు వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. మంచిగా ఫ్రై లాగానే వచ్చిందండి. పొగ ఘాటుకు దగ్గులాగా వస్తుంది, వేడి ఎక్కువ ఉందండి. బంకోటి కూర రెడీ అండి, బంకోటి కూర రెడీ. మీకు ఒక టిప్ చెప్తాను వినండి. మీరు షాపింగ్కి వెళ్ళినా సరే, మామూలుగా కూరగాయలకి వెళ్ళినా, ఏదైనా ఊరు వెళ్ళొచ్చినా అలసిపోయినట్టుండి హెడేక్ వస్తుంది కదండి. అప్పుడు ఏం చేయాలంటే ఒక వెల్లుల్లి రెబ్బని తీసుకోండి, ఇట్లా దంచండి. దంచితే ఇంట్లో కొంచెం రసం లాగా వస్తుంది చూడండి. ఈ రసాన్ని ఇట్లా వేలకు అంటించుకొని ఈ కంతలల్లా ఒక 5-6 సార్లు ఇట్లా రింగ్ మోడల్ తిప్పండి. ఒక 5-6 సార్లు అనాలి. ఇట్లా అంటే ఇది మళ్ళీ అంటించుకొని అయినా అనాలి. అంటే దానికి హెడేక్ పోతుందండి. ఇది 100% చూడండి, మీరు చేసి చూడండి. అట్లా హెడేక్ వచ్చిన వాళ్ళు చాలా వరకు తగ్గుతుందండి. నా ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. నిన్నటి మునగాకు పచ్చడి వీడియోలో కొంచెము మ్యూజిక్ సౌండ్ ఎక్కువైందండి. కొంచెం అయితే ప్రాబ్లం అయింది, నాకు కూడా అర్థమైంది. అదే సెట్ చేసిన తర్వాత తీసే రాలేదండి సౌండ్. అసలు ఈరోజు సౌండ్ పెట్టకుండానే చేసిన. అఖిలారెడ్డి గారు సౌండ్ పెట్టకుండా చేసినా మీకు కొంచెం ఇబ్బంది అనిపించింది కదండి, సారీ అండి. తప్పకుండా నా వీడియో ఆపకుండా చూడండి. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.